ఒక ప్లేస్ నుంచొని ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ అనేది ఈ మధ్య మ్యాండేటరీ అయిపోయింది. మరి ఒక ప్లేస్ని మనకి గూగుల్ మ్యాప్ ఎలా చూపిస్తుంది, దానికి రీజన్ ఏంటి? మనం ఏం చెప్తాం, స్పేస్ నుంచొని శాటిలైట్ ద్వారా మన ఎర్త్లో ఉండే ప్లేస్, ఎగ్జాక్ట్ ప్లేస్ ఎలా ఏంటి అనేది అది గుర్తించి మనకి చూపిస్తుంది, అది మనకు తెలుసు. మరి దీని వెనుక ఉన్న రియాలిటీ ఏంటి అంటే అక్షాంశాలు రేఖాంశాల ద్వారా మనకి మ్యాపింగ్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. మరి ఇది ఎలా, అక్షాంశాలు అంటే ఏంటి, రేఖాంశాలు అంటే ఏంటి అసలు చూసినప్పుడు, అక్షాంశాలు అంటే అడ్డంగా గీయబడిన గీతల్ని మనం అక్షాంశాలు అంటాం, నిలువుగా గీయబడిన గీతల్ని మనం రేఖాంశాలు అంటాం. అయితే ఇది అక్షాంశాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఇటు నార్త్ నుంచోని సౌత్ వరకు, అంటే సౌత్ నుంచోని నార్త్ వరకు ఇలా గీయబడిన గీతల్ని మనం అక్షాంశాలు అంటాం. అలాగే రేఖాంశాలు అంటే ఏంటంటే ఇట్లా ఈస్ట్ నుంచోని వెస్ట్ సైడ్ ఇలా నిలువుగా గీయబడిన గీతల్ని మనం రేఖాంశాలు అంటాం. ఇవి ఎగ్జాక్ట్గా ఇలా ఎక్కడైతే ఖండించుకొని ఉంటాయో ఆ పాయింట్ని, ఆ కోఆర్డినేషన్ని మనకి ఎగ్జాక్ట్గా మనకి గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. అలా మనం అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటి, అక్షాంశాలు రేఖాంశాలు ఉండడం వల్లనే మనం ఒక ప్లేస్ని అనేది ఎగ్జాక్ట్గా కనుగొనగలుగుతున్నాం. మనకి నావిగేషన్ ఎలా జరుగుతుంది, అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఇప్పుడు కార్లు కానీ షిప్లు కానీ ఫ్లైట్స్ కానీ ఒక ప్లేస్ని ఎలా కనుక్కుంటున్నాయంటే ఈ అక్షాంశాలు రేఖాంశాల ద్వారా. అలాగే ఇంకా మనకి లాంగిట్యూడ్ వల్ల ఇంకో యూజ్ కూడా ఉంది. ఏంటంటే మనకి టైం జోన్స్, అంటే ఒక కంట్రీలో ఒక టైం ఉంటుంది, ఇంకో కంట్రీలో ఇంకో టైం ఉంటుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి టైం చేంజింగ్ అనేది ఎలా ఉంటుంది మనకి తెలియడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాంగిట్యూడ్ అంటే రేఖాంశాలు. మళ్ళీ అక్షాంశాల ద్వారా ఇంకొకటి ఏం తెలుస్తుందంటే క్లైమేట్ అంటే వెదర్. ఇప్పుడు ఈక్వేటర్ ఉంటుంది కదా, భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ హీట్గా ఉండడం, అదే పోల్స్ ఉంటాయి కదా సౌత్లో కానీ నార్త్లో కానీ, అక్కడ ఎక్కువ చల్లగా ఉండడం, ఇలాంటి మనం ఎలా కనుక్కుంటున్నామంటే అక్షాంశాల ద్వారా. అలాగే మీకు సబ్జెక్ట్ వైజ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ రీల్లో నేను దాని మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.